morning, madam. Good morning. Very good morning, all. Good morning, madam. Very good morning. So, today's topic is smart income plus. So, Siddhi app లో కోడ్స్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా. నార్మల్ గా కోడ్స్ అని ఉంటుంది ఆల్ మాడ్యూల్స్ లోకి వెళ్తే, లేకపోతే ఇక్కడ క్విక్ కోడ్ అని ఉంటుంది, ఓకేనా. సో ఇలా కోడ్స్ లోకి వెళ్ళాక స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ఇట్స్ ఏ సేవింగ్ ప్లాన్, రైట్? సేవింగ్ పాలసీ. సో ఇట్స్ ఏ గ్యారంటీడ్ పాలసీ. మనం ఎవరికైనా గ్యారంటీడ్ రెగ్యులర్ గా రిటర్న్స్ ఇవ్వాలి అంటే ఏది ఇస్తాం? ఎఫ్జి ప్లస్ ఇస్తాం, అవునా? రెగ్యులర్ ఇన్కమ్, అవునా? గ్యారంటీడ్ ఎండోమెంట్ టైప్ ఇవ్వాలంటే ఏది ఇస్తాం? ఎస్. సో ఎండోమెంట్ టైప్ గ్యారంటీడ్ ఏది ఇస్తాం? గ్రిప్ ఇస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో గ్రిప్ ఇస్తాం. అలాగే సేమ్ అలాగే మనకి ఎఫ్జి ప్లస్ లో ఏంటి అంటే ఈ రిటర్న్స్ తీసుకున్నాక ప్రొటెక్షన్ ఉండదు, కానీ నామినీకి వస్తుంది. బట్ కొంతమంది నాకు ఎండ్ ఆఫ్ ది పాలసీ ఎండింగ్ వరకు కూడా మాకు ప్రొటెక్షన్ కావాలి అన్నారు అనుకోండి, గ్యారంటీడ్ పాలసీ తట్టు కావాలి అంటే మనం నెక్స్ట్ వచ్చే పాలసీ స్మార్ట్ ఇన్కమ్ ప్లస్, అంతేనా? రెగ్యులర్ ఇన్కమ్ కోసం. అండ్ ఎండోమెంట్. సో మేము చిన్న ప్రీమియం పే చేయగలము, కానీ మాకు ఎక్కువ ప్రొటెక్షన్ కావాలి అంటే ఎండోమెంట్ లో అప్పుడు కూడా మనం వచ్చేది నెక్స్ట్ దట్ గ్యారంటీడ్ కావాలంటే మనం వచ్చే పాలసీ స్మార్ట్ ఇన్కమ్ ప్లస్, అంతేనా? సో ఈ పాలసీ మనం ఎలాంటి టైంలో డెసిషన్ తీసుకుంటాం. నెక్స్ట్, సో ఈ పాలసీ అసలు ఎవరికి ఇవ్వచ్చు? సో ఎవరికి ఇవ్వచ్చు మీరే చెప్పండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ అనే పాలసీ ఎవరికి ఇవ్వచ్చు అని. హూ ఈజ్ ఎలిజిబుల్? తక్కువ చదువుకున్న వాళ్ళు, తర్వాత ఇన్కమ్ అనేది ఒక అంటే తక్కువనే ఉంటుంది వాళ్ళకి అన్న వాళ్ళు, తర్వాత ఫార్మర్స్, అలాంటి వాళ్ళ కోసం. ఎస్, వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ పాలసీ మనం ఎవరికి ఇస్తాము అంటే హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టర్మ్ పాలసీ. ఓకే, టర్మ్ పాలసీ ఎవరైతే ఎస్ ఎలిజిబుల్ కారో అయినా సరే వాళ్ళకి అసలు పాలసీ ఇంకా పాపం ఏ పాలసీ లేదు. ఓకే, సో అసలు మాకు ఇప్పటిదాకా ఎలాంటి ప్రొటెక్షన్ లేదు, కనీసం మనం ఒక చిన్న పాలసీ అనేది ఎంతో కొంత, ఏది లేకపోవడం కంటే ఎంతో కొంత బెటరే కదా. వాళ్ళు వీడియో పిఎస్సి చేయగలిగితే చాలండి. యాన్యువల్లీ 2 lakhs ఆఫ్ బ్యాంక్ లో ఏదైనా సరే ట్రాన్సాక్షన్ జరిగితే చాలండి ఈ స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ అనే పాలసీ ఇవ్వచ్చు. సో ఇక్కడ 2 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ వచ్చి రెగ్యులర్ ఇన్కమ్ అండ్ సెకండ్ టైప్ వచ్చి ఎండోమెంట్. ఓకే, రెగ్యులర్ ఇన్కమ్ నేను రేపు చెప్తా, ఇవాళ ఎండోమెంట్ చెప్తా. సో ఇక్కడ ఎండోమెంట్ తీసుకుంటాం. సో వై ఎండోమెంట్ అంటే, వాట్ ఈస్ ఎండోమెంట్ అంటే ఏంటి? ఒక లంసమ్ అమౌంట్ ఒక సర్టెన్ పీరియడ్ లో తీసుకోవడం, అంటే ఒకటేసారి తీసుకోవడాన్ని ఎండోమెంట్ టైప్ పాలసీస్ అంటారు, అంతేనా? ఒక లంసమ్ అమౌంట్. సో ఈ లంసమ్ అమౌంట్ తో పాటు హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే మనము ఈ పాలసీని చూస్ చేసుకుంటాము. దట్టు ఇందాక మేడం ఉన్నారు విలేజెస్ లో, చాలా మంది విలేజెస్ లో ఈవెన్ అసలు ఏ చిన్న పాలసీ కూడా లేకుండా ఉంటారండి, మరి అసలు ప్రొటెక్షన్ లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక మినిమం అమౌంట్ తో మనం ఈ పాలసీ ఇవ్వచ్చండి, ఓకేనా? ఆ మినిమం అమౌంట్ ఎంత అంటే 36,000. ఓకే, అదే రెగ్యులర్ ఇన్కమ్ అయితే మనము 23,000 తో కూడా ఇవ్వచ్చు. సో లెట్స్ సి ఎండోమెంట్ టైప్. సో మనం ఎగ్జాంపుల్ మిస్టర్ అనురాగ్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, సో మిస్టర్ అనురాగ్ అండ్ హీఈస్ ఏ మేల్ జెండర్ అండ్ తన ఏజ్ వచ్చేసి, సో ఎగ్జాంపుల్ ఒక 1990 తీసుకుందాం, 36 years. ఓకే, 36 years పర్సన్ అనమాట. అండ్ ఇక్కడ మినిమం ప్రీమియం ఎంత చూపిస్తుంది? 36,000 చూపిస్తుంది, అవునా? నేను జస్ట్ ఒక 0 తీసేస్తాను. సో చూడండి, మినిమం యాన్యువలైజ్డ్ ప్రీమియం వచ్చి 36 చూపిస్తుంది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ 36,000 కే చూపిస్తాను. అంటే బిఫోర్ దట్ వాట్ ఈస్ ద ఈపీ ఫర్ ఎస్ఐపి అండి? స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ఈపీ ఎంత? 175 అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. సో 36,000 ప్రీమియం కట్టిస్తే మనకు 175% వేసుకుంటే యాక్టివేషన్ వస్తుందా రాదా? ఈజీగా వస్తుంది. ఎవరైతే కొత్తగా ఎన్ఎల్ఏస్ వచ్చారో లైఫ్ ప్లానర్స్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక 3 పాలసీస్ ఇది కట్టిస్తే అయిపోతుందండి. 36,000 into 3. ఎనీవే రైడర్స్ ఒక 1K యాడ్ అవుతుంది కాబట్టి సో ఈజీగా
లైఫ్ ప్లానర్స్ అయితే అయిపోతారు. ఓకే, సో నెక్స్ట్ 36,000 యాన్యువల్ లైఫ్ ప్రీమియం చూపించాను. ఇప్పుడు పాలసీ టర్మ్. వాట్ ఈస్ ద పాలసీ టర్మ్ అంటే ఇక్కడ ద హైయెస్ట్ పాలసీ టర్మ్ మనం ఈ పాలసీలో ఇవ్వగలిగేది 35 years. ఏదైనా సరే ఎండోమెంట్ పాలసీ మ్యాక్స్ 35 years మించి ఎండోమెంట్ పాలసీ ఎవరు తీసుకోరండి. ఎందుకంటే లంసమ్ అమౌంట్ దాని తర్వాత తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. తక్కువ పీరియడ్ లోనే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇఫ్ దే వాంట్ వీ కెన్ గివ్ 30 years, 25 years అలా కూడా ఇవ్వచ్చు. అండ్ ప్రీమియం పేమెంట్ టర్మ్, ఎన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేస్తారు? బై డిఫాల్ట్ 12 ఉంటుంది. ఓకే, ఇప్పుడు సో మిస్టర్ అనురాగ్ అనే పర్సన్ హీఈస్ 36 years ఓల్డ్ అనమాట. తను 9th క్లాస్ చదువుకున్నారు అండ్ తను యొక్క యాన్యువల్ ప్రీమియం 36,000 పే చేస్తారు అండ్ 12 years ప్రీమియం అనేది పే చేస్తారు ఫర్ ద 35 years ఎంటైర్ పాలసీ టర్మ్. ఇప్పుడు రైడర్స్, ఇక్కడ రైడర్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ మనం ఈ పాలసీలో ఇవ్వగలిగే రైడర్స్ ఎన్ని ఉన్నాయంటే బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్, ఓకే, యాక్సిడెంటల్ డెత్ రైడర్ and accidental permanent disability rider at the same term with terminal illness rider, term booster with terminal illness rider. So ఈ 4 రైడర్స్ లో అట్ ఏ టైం మనం ఇవ్వగలిగితే AD/ATPD తో పాటు టర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ అనే రైడర్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే AD/ATPD రైడర్ తో పాటు BPR రైడర్ అయినా ఇవ్వచ్చు. సో వాట్ ఈస్ BPR రైడర్? మీరే చెప్పాలి. వాట్ ఈస్ BPR రైడర్? పర్సన్ కి ఏమైనా అయినా కూడా డెత్ బెనిఫిట్ వచ్చి ఆ కవర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎండోన్మెంట్ కాబట్టి లాస్ట్ కి వాళ్ళ నామినీకి ఆ ఎండోన్మెంట్ అమౌంట్ కూడా వస్తుంది అనమాట. సిసిబి రైడర్ వెరీ గుడ్ రాజశ్రీ గారు, వెరీ గుడ్ రాజశ్రీ గారు, వెరీ గుడ్ నాగేష్ రెడ్డి గారు, సూపర్ సూపర్. సో BPR రైడర్ ఇస్ ఎ ట్రిపుల్ బెనిఫిట్. నంబర్ 1 ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా సరే ఎంటైర్ పాలసీ టర్మ్ లో, ఈవెన్ PPT-లో కానీ ఎంటైర్ పాలసీ టర్మ్ లో ఎప్పుడైనా సరే పాలసీ హోల్డర్ కి రిస్క్ జరిగితే డెత్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది పే చేస్తుంది. ఓకేనా, పే చేస్తాము. నెక్స్ట్ పాలసీలో ఉన్న ప్రీమియమ్స్ ఏవైనా పెండింగ్స్ ఉంటే అవన్నీ వేవియర్ ఆఫ్ అయిపోతుంది అండ్ మనం ఏదైతే ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ లో లంసమ్ అమౌంట్ అనుకున్నామో సో ఆ అమౌంట్ అట్ ఏ టైం పే చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ పాలసీలో ఉండే బెనిఫిట్స్ అన్ని వస్తాయి అండ్ రాజశ్రీ గారు చెప్పినట్టు అండ్ డెత్ బెనిఫిట్ ఇస్తారండ్ ఫ్యూచర్ ప్రీమియమ్స్ కూడా వేవియర్ ఆఫ్ అవుతాయి. సో దట్ ఈస్ BPR రైడర్. ఓకే, ఇప్పుడు AD/ATPD BPR తీసుకుందాం సపోజ్. ఓకేనా, ఫస్ట్ మనం తీసుకోవాల్సిన రైడర్ ఏంటి? యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిసబిలిటీ రైడర్. సో ఇక్కడ ఎంత వస్తుందండి? యాక్చువల్ 10 lakhs. ఇప్పుడు మీకు ఇక్కడ అమౌంట్ 4 lakhs చూపించింది కదండి. సో అలా అరే ఇదేంటి తక్కువ అంటే ఇంకొక 0 కానీ ఏదైనా యాడ్ చేయండి, మాక్సిమం అమౌంట్ ఇక్కడ చూపించేస్తుంది. సో 10,42,200 ఈస్ ద మాక్సిమం బై, అంటే మీరు చూడండి 36,000 ప్రీమియం కడితే 10 lakhs ప్రొటెక్షన్ వస్తుందండి. నార్మల్ గా అయితే ఎంతండి? మనం ప్రీమియం ఇంటూ 10 times, ప్రీమియం ఇంటూ 11 times, అవునా? పోనీ అప్ టు 5 lakhs వరకునే వస్తుంది, కానీ SIP లో హైయెస్ట్ ప్రొటెక్షన్ వస్తుంది. ఓకే, సో 10,42,000 జస్ట్ ఫర్ 36,000 తో వస్తుంది. అండ్ AD యాక్సిడెంటల్ డెత్ రైడర్ కి 969 రూపీస్ అండ్ యాక్సిడెంటల్ పర్మనెంట్ డిసబిలిటీ రైడర్ కి 584 వస్తుంది. తను 9th చదువుకున్నారు. ఇప్పుడు మనం BPR ఇద్దామా? లేదు, ఇవ్వలేము మేడం. మినిమం 10th ఉండాలి. ఎందుకు ఇవ్వలేం సార్? ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేం? వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. మీకు ఆన్సర్ తెలిసి ఎందుకు ఆలోచిస్తున్నారు? వెరీ గుడ్. సో మినిమం 10th అనేది చదివి ఉంటేనే మనము BPR రైడర్ గానీ టర్మ్ విత్ టర్మ్ బూస్టర్ రైడర్ గానీ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనురాగ్ అనే పర్సన్ ఇంటర్ చదివారు అనుకుందాం, మనం ఇప్పుడు BPR ఇవ్వచ్చా? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు BPR రైడర్ ఇస్తాము. ఇంటర్ చదివారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా, సో విత్ BPR రైడర్ కి 5,700 ప్రీమియం పడిందండి. కావాలి అంటే మనం తీసుకోవచ్చు, లేదంటే దేర్ విష్ అన్నమాట. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ EP తెలుసు కదా, ఈ ఆప్షన్ అందరికి ఎంత వచ్చింది? EP 75,000 వచ్చింది. సో ఇలాంటి పాలసీస్ 3 చేస్తే చాలు, ఆటోమేటిక్ గా లైఫ్ ప్లానర్ అయిపోవచ్చు. కంటిన్యూ.
ఇప్పుడు చూడండి, మిస్టర్ అనురాగ్ అండ్ 36 years ఓల్డ్ మేల్ అన్నమాట. అండ్ హీఈస్ పేయింగ్ 12 years ప్రీమియం పేమెంట్ టర్మ్ అండ్ 35 years పాలసీ టర్మ్. యాక్చువల్లీ సో ప్రీమియం వచ్చి 43,000 వచ్చింది, బట్ ద రైడర్ ప్రీమియం 5,700 ఫర్ బీపీఆర్ రైడర్ అండ్ 969 వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ అండ్ 584 రూపీస్ యాక్సిడెంటల్ పర్మనెంట్ డిసబిలిటీ. బేస్ ప్రీమియం 36,000. సో టోటల్ ప్రీమియం 43,000 మీకు ఇక్కడే కనిపించేస్తుంది. సో టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్, గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ జిఎంపి అంటే, సో టోటల్ గ్యారంటీడ్ బెనిఫిట్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ మెచ్యూరిటీ ఎంత వస్తుంది, లంసమ్ మెచ్యూరిటీ అంటే 20,84,000 వస్తుంది. ఓకేనా. మరి డే 1 నుంచి ప్రొటెక్షన్ చూసామంటే సేమ్ ఎంత ఉంటుంది, 10 lakhs ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం, మీకు డే 1 నుంచి టేబుల్లో క్లియర్ గా ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ చూడండి, యాక్సిడెంటల్ 10,42,000, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిసబిలిటీ 10,42,000 ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసామంటే ఇక్కడ మీకు గ్యారంటీడ్ అని ఉంటుందండి, అంటే ఇది ఆన్ బాండ్ గ్యారంటీడ్ పాలసీ. సో డే 1 నుంచి 10,42,200 ప్రొటెక్షన్ ఉంటుంది. 12 years 36,000 into 12 years ప్రీమియం పేమెంట్ చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ 34th year అండ్ 10,42,000, 35th year 10,42,000 ఇస్తారు. ఇక్కడ బీపీఆర్ రైడర్ తీసుకోవడం వల్ల ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి, సపోజ్ ఒక 3 ప్రీమియమ్స్ పే చేశారు, రిస్క్ జరిగింది, 10,42,200 ఇచ్చేసి ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని వేవియర్ ఆఫ్ చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ లో నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,42,10,42 టోటల్ 20,80,000 అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ ఏదైనా జరిగితే 10,42,000 ప్లస్ 10,42,000 అవునా. సో 20,80,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ ఏదైనా పర్మనెంట్ డిసబిలిటీ అయితే కనుక 10,42,000 ఇచ్చి పాలసీ యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు బీపీఆర్ రైడర్ తో చూసాం. ఓకే. ఈ బీపీఆర్ రైడర్ కాకుండా ఫర్ ఓన్లీ స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ అనే పాలసీకి ఐ రికమెండ్ టర్మ్ విత్ టర్మినల్ ఇల్నెస్ రైడర్. నేనైతే అదే రికమెండ్ చేస్తాను. ఈ బీపీఆర్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఈ బీపీఆర్ ఎలాంటి కేసులో ఇవ్వాలి, మనం లేకపోయినా ఖచ్చితంగా నాకు 35 సంవత్సరం సమ్ లంసమ్ అమౌంట్ రావాలి, నాకు ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ పర్పస్ రావాలి అంటే ఇంకా పెట్టేసేయాలి బీపీఆర్, నో డౌట్. అదే నాకు హైయెస్ట్ ప్రొటెక్షన్ కావాలి అంటే ఈ బీపీఆర్ ని రిమూవ్ చేసి, ఓకేనా, టర్మ్ విత్ టర్మ్ బూస్టర్ రైడర్ కనుక ఇచ్చామనుకోండి, టర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ ఈ రైడర్ సేమ్, ఇది కూడా మనం మినిమం ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. సో ఈ బెనిఫిట్ సెలెక్ట్ చేసామంటే ఎంత చూపిస్తుంది ప్రొటెక్షన్, 10,42,200. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బై పేయింగ్ ఆఫ్ జస్ట్ 36,000 దానికి అడిషనల్ గా 8,000 అనేది వచ్చింది. ఇక్కడ 36,000 కి ప్రొటెక్షన్ ఎంత వచ్చింది మనకు, ఇందాక 10,42,000 వచ్చింది కదా నార్మల్ డెత్ బెనిఫిట్, అంతేనండి. ఎస్ మేడం, నార్మల్ డెత్ బెనిఫిట్. ఎస్. సో 36,000 కి యాక్చువల్ బెనిఫిట్ ఏంటి, 35 years లో ఎప్పుడైనా రిస్క్ జరిగితే 10,42,000 ఇచ్చి పాలసీ క్లోజ్ చేసి ఇస్తారు. లేదు ఎండింగ్ వరకు ఉంటే డబుల్ ఇస్తారు, 10,42,000 into 2 times ఇస్తారు. అదే 10,42,000 ని ఇంకొక 8,000 ఎక్స్ట్రాగా పే చేసి ప్రొటెక్షన్ ని పెంచుకుంటున్నారు. ఎంత అంటే డబుల్ చేసుకుంటున్నారు. అంటే ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ ఏదైనా రిస్క్ అవుతే ఈ టర్మ్ బూస్టర్ అంటే ఏంటి, మనకున్న కవరేజ్ ని బూస్ట్ చేస్తుంది. అలాగే టర్మినల్ ఇల్నెస్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా టర్మినల్ ఇల్నెస్ ఏదైనా వచ్చినా గానీ 10,42,000 ఇస్తారు అండ్ పాలసీ విల్ కంటిన్యూ. సో అందుకోసం ఒక 8,000 అడిషనల్ గా పే చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఏటీపీడీ రైడర్ ఉంటుంది. సో 80,000 ఈజ్ ద ఈపీ అండి. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది, సేమ్ మెచ్యూరిటీ బెనిఫిట్ అంతే ఉంది, దేర్ ఈస్ నో చేంజెస్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. సో మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే లాస్ట్ పేజ్కి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి 36,000 పే చేయడం వల్ల డే 1 నుంచి హైయెస్ట్ ప్రొటెక్షన్ 10,42,200 వస్తుంది. బట్ ఎక్స్ట్రాగా మనం టర్మ్ బూస్ట్ అయితే టర్మినల్ ఇల్నెస్ తీసుకున్నాం కదా, సో మనకి ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ లో ఎంత మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుందో 20,80,000 అది డే 1 నుంచి ఉంటుందండి. ప్రొటెక్షన్ డే 1 నుంచి 20,80,000 ఉంటుంది. బికాస్ ఆఫ్ మనము
అడిషనల్ గా 8,000 పే చేసి టెర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ రైడర్ అనేది తీసుకున్నాం కాబట్టి సో ఈ పాలసీలో ఇప్పుడు ఈ టర్మ్ బూస్టర్ రైడర్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనము నెక్స్ట్ 35 ఇయర్స్ లో అంటే ఈ పాలసీ హోల్డర్ నెక్స్ట్ 35 ఇయర్స్ లో ఎప్పుడైనా రిస్క్ జరగని 20,80,000 గ్యారంటీ. ఓకేనా, అర్థమైంది కాన్సెప్ట్? లేదు ఎండింగ్ వరకు ఉన్న 20,80,000 గ్యారంటీడ్, అంతేనా? అవును. ఎస్. సో ఎప్పుడైనా రిస్క్ జరగని 20,80,000 నార్మల్ డెత్ బెనిఫిట్ అంటే యాక్సిడెంటల్ కాదు, ఎప్పుడైనా రిస్క్ జరగని 20,80,000 గ్యారంటీడ్ వస్తుంది. లేదు ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ వరకు ఉంటే కూడా 20,80,000 వస్తుంది. బట్ ఈ టర్మ్ బూస్టర్ రైడర్ ఇవ్వాలంటే మాత్రము, బీపీఆర్ రైడర్ ఇవ్వాలంటే మాత్రము సరే ఏదైనా సరే మనం హెల్తీగా ఉంటేనే ఇస్తాం. పాలసీ చెక్ చేసుకుని ఇవ్వండి. అండ్ నెక్స్ట్ యాక్సిడెంటల్లీ ఏదైనా జరిగింది అంటే ఈ కేసులో నార్మల్ గా రిస్క్ అయితే 20 lakhs అండ్ యాక్సిడెంటల్ అయితే 30 lakhs అంటే 80,000 చేంజ్ కాకుండా చెప్తున్నాను. జనరల్ గా యాక్సిడెంటల్లీ పర్మనెంట్ డిసబిలిటీ అయితే 10 lakhs ఇస్తారు, పాలసీ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా టర్మినల్ ఇల్నెస్ వచ్చినా, అంటే టర్మినల్ ఇల్నెస్ అంటే ఏంటి, ఏదైనా క్రిటికల్ ఇల్నెసెస్, హెల్త్ ఇష్యూస్, సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చి వీళ్ళొక టర్మ్ ఆఫ్ పీరియడ్ కి మించి బ్రతకరు, మాక్సిమం పీరియడ్ 180 days అంటే అలాంటి సిచ్యువేషన్స్ లో అంటే 1 week కావచ్చు, 10 days కావచ్చు, 6 months కావచ్చు, 3 months కావచ్చు. సో 10,42,000 ఇస్తారు ఫర్ ట్రీట్మెంట్ పర్పస్ అండ్ పాలసీ యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతుంది. సో ఈ టర్మ్ బూస్టర్ రైడర్ ఇవ్వడం ద్వారా ఉన్న 20 లక్షలే, ఇన్ కేస్ ఆఫ్ మిడిల్ ఏదైనా రిస్క్ అయినా 20 లక్షలే అనమాట. సో ఇలాంటప్పుడు మీరు చెప్పండి, అసలు ఏ ప్రొటెక్షన్ లేని వాళ్ళకు ఇది ఇస్తే సంవాట్ మనం హెల్ప్ చేసిన వాళ్ళం కదా, మినిమం 36,000. ఐ రైట్? ఎస్ మేడం, 100%. సో ఎస్ కొంతమంది ఏంటంటే పాపం బిజినెస్ చేస్తుంటారు ఎగ్జాంపుల్, అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టర్మ్ పాలసీ, ఐటీఆర్స్ లేవు, ఏం లేవు అంటే మనం ఒక 3 lakhs కానీ 5 lakhs కానీ ఇచ్చామనుకోండి. సపోజ్ 36,000 నేను చెప్పాను మీకు ఇప్పుడు. సో నేను ఏం చేంజ్ చేయట్లేదంటే జస్ట్ ప్రీమియం చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్ గా టర్మ్ బూస్టర్ విత్ టర్మినల్ ఇల్నెస్ రైడర్ యాడ్ చేద్దామండి. సో యాక్చువల్ గా ఎంత ప్రొటెక్షన్ వస్తుంది అనేది చూద్దాం మనం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ యాక్సిడెంటల్, టోటల్ అండ్ పర్మనెంట్ డిసబిలిటీ. సో 20,84,000 అనేది ప్రొటెక్షన్ వస్తా ఉంది. ఓకేనా? సో యాక్సిడెంటల్, ఓకే. సో ద ప్రొటెక్షన్ విల్ బి రాంగ్, అదే దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్. సో 1 crore అనేది ప్రొటెక్షన్ వస్తుందండి దేవన్ నుంచి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇది ఎందుకు ఎర్రర్ వస్తుంది, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిసబిలిటీకి రైడర్ కి సో ప్రొటెక్షన్ తక్కువ ఉంది కాబట్టి. మాక్సిమం లిమిట్ ఇక్కడ టర్మ్ బూస్టర్ రైడర్ కి ఎంత ఇస్తున్నారండి, 1 crore ఇస్తున్నారు, అవునా? ఓకే. సో ఎర్రర్ మనకు చూపించేసింది. టర్మ్ బూస్టర్ అనే రైడర్ కి 1 crore హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనమాట. ఓకే. సో మళ్ళీ రాంగ్ చూపిస్తుంది. సో టర్మ్ బూస్టర్ రైడర్ ఓకేనా, 89 lakhs అనేది టర్మ్ బూస్టర్ రైడర్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అండ్ సో యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిసబిలిటీ 1,78,91,100 అంటే ఆల్మోస్ట్ 1.78 lakhs ఇస్తున్నారండి. 1,78,00,000 అనేది ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఓకేనా? ఒక నిమిషం అండి, సమ్ టైమ్స్ ఇట్ షోస్ ఎర్రర్. సో ప్రొటెక్షన్ అయితే అంతే చూపిస్తుంది. సో మనం ఆ చేంజ్ కాకుండా 1.78 lakhs, 1 crore 78 lakhs అప్డేట్ చేశాను. యాక్సిడెంటల్. సో ఇక్కడ ఏమని వస్తుంది, బెనిఫిట్ ఆఫ్ సమ్ అష్యూర్ ఎంత చూపిస్తుంది అంటే ఎక్సీడెడ్ అని చూపిస్తుంది. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి రైడర్స్ ని రిమూవ్ చేసి నార్మల్ ఒకసారి బ్యాక్ వచ్చేద్దామండి. రైడర్స్ ని ఇలా ఎర్రర్ వస్తే మనం ఏం చేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను. జస్ట్ నార్మల్ డెత్ బెనిఫిట్ ఎంత వస్తుంది పాలసీలో. సో టర్మ్ బూస్టర్ రైడర్ కి ఏదైతే చూపించిందో 89 lakhs అనేది యాక్చువల్ గా ప్రొటెక్షన్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం, విత్ టర్మ్ బూస్టర్ రైడర్ 89,45,500. ఓకేనా? అండ్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిసబిలిటీ రైడర్ కి కూడా బై డిఫాల్ట్ అంతే వచ్చేసింది. ఇప్పుడు చూసారా, రిఫ్రెష్ అయింది. అండ్ యాక్సిడెంటల్ డెత్ అయినా కానీ సో ఇక్కడ
యాక్సిడెంటల్ డెత్ కి హైయెస్ట్ ఉంది, బట్ తీసుకోదు, ఎందుకంటే పర్మనెంట్ డిసబిలిటీ రైడర్ కి ఎంత ఇచ్చామో అంతే తీసుకుంటూ. సో ఇప్పుడు మనం ఈపీ ఒకసారి చూద్దాం. 3 lakhs ప్రీమియం అనమాట. ఏడి ఏటీపీడి విత్ టర్మ్ బూస్టర్ రైడర్ ఇస్తే ఎంత వచ్చిందండి ఈపీ? 6,75,000 ఈపీ వచ్చింది. ఓకేనా? సో లెట్స్ సి పాలసీ ఎలా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఫ్రమ్ డే 1 నుంచి హైయెస్ట్ ప్రొటెక్షన్ ఎంత వస్తుంది? 81 lakhs వస్తుంది. అదే 89,45,550 రూపీస్ వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా నార్మల్ రిస్క్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేసాము, టర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ అనే రైడర్ యాడ్ చేసాం కదా. సో 89,45,000 ప్లస్ 89,45,000. ఓకేనా? రెండు కలిపితే ఎంత? 1,78,91,000 is the protection. ఓకే, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఓకే, సో మిస్టర్ అనురాగ్ అనే 36 years పర్సన్ ఈజ్ పేయింగ్ 3 lakhs into 12 years అనమాట. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ అంటే 13th year నుంచి ఇంకేం పే చేయరండి, జస్ట్ 35 years వరకు వెయిట్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ లో 1,78 lakhs లంసమ్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు 35th year. ఇన్ కేస్ ఆఫ్ మిడిల్ లో ఏదైనా రిస్క్ అవుతే ఏంటి అంటే డే 1 నుంచి 1,78 lakhs ప్రొటెక్షన్ ఉంటుంది, కోటి. సో ఎవరైతే హైయెస్ట్ ప్రొటెక్షన్ కోరుకుంటారో ఓకే వాళ్ళు టర్మ్ కి కనుక ఎలిజిబుల్ లేకపోతే మనం ఈ పాలసీ అనేది ఇవ్వచ్చండి. సో 1,78 lakhs into 2 times. ఓకేనా? ఇంటూ 2 times డే 1 నుంచి, అంటే టర్మ్ బూస్టర్ విత్ టర్మినల్ ఇల్నెస్ యాడ్ చేసాం కదండి, అవునా? అవును మేడం. అందువల్ల మనకు కరెక్ట్. సో అందువల్ల ప్రొటెక్షన్ అనేది డబుల్ చేసుకుంటున్నారు. ఈస్ పేయింగ్ ఎక్స్ట్రా ప్రీమియం అండ్ తన ప్రొటెక్షన్ ని హైయెస్ట్ చేసుకుంటూ డే 1 నుంచి నార్మల్ గా ఏదైనా రిస్క్ అవుతే 1,78,00,000 వస్తుంది. యాక్సిడెంటల్ ఏదైనా రిస్క్ అవుతే 1,78,00,000 ప్లస్ 89,45,500 ఇస్తారు. ఒకవేళ యాక్సిడెంటల్ ఏదైనా టోటల్ అండ్ పర్మనెంట్ డిసబిలిటీ అయితే 89,45,500 ఇచ్చి పాలసీ కంటిన్యూ అవుతుంది. లేదు ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ వరకు ఎలాంటి రిస్క్ జరగలేదు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ లాస్ట్ 2 years లో 89,45,550, 34th year అండ్ 35th year 89,45,550 ఇస్తారు. సో దిస్ ఈస్ స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ అండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇందులో ఎండోమెంట్ ఆప్షన్ ఉంది, డౌట్ ఉంటే చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫార్మర్స్ కి అంటే గ్రాడ్యుయేట్ చేసి ఫార్మర్స్ ఉంటారు కదా, 10th గానీ 12th గానీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి Yes. బీపీఆర్ రైడర్ ఆ టర్మినల్ ఇల్నెస్ ఇవ్వచ్చా అండి? ఇవ్వచ్చు. ఎస్ఎస్సి అండ్ అబౌవ్ ఉంటే ఇవ్వచ్చు, వాళ్ళు ఎలాగో ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ. ఓకేనా? సో అయితే బీపీఆర్ రైడర్ పెడితే మనకి మెడికల్స్ పడే ఛాన్స్ ఉంటుందా మేడం? ఎస్ మేడం, సమ్ టైమ్స్, నాట్ ఎవ్రీ టైమ్, డిపెండ్స్ ఆన్ ప్రీమియం, డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఏజ్, డిపెండ్స్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్స్, కేస్ టు కేస్ ఉంటుంది. సమ్ టైమ్స్ Okay. మెడికల్స్ పడే ఛాన్స్, సమ్ టైమ్స్ ఉండదు. 45 దాటిన Okay, కంపల్సరీ వస్తుంది. ఎస్ అండి, ఆఫ్ కోర్స్ 100% వస్తుంది. ఓకే మేము టెర్మినల్ Okay. ఇల్నెస్ బూస్ట్ పెట్టడం వల్ల రిస్క్ అయితే మధ్యలో ఆ అమౌంట్ ఇచ్చి లాస్ట్లో మళ్ళా అమౌంట్ మనకి ఎంత చూపిస్తున్నారో అది ఇస్తారు. ఇన్ కేస్ అవ్వకపోతే బీపీఆర్ రైడర్ ఇవ్వడం వల్ల నో బీపీఆర్ రైడర్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఇప్పుడు బీపీఆర్ రైడర్ తీసుకున్నారు ఈ కస్టమర్, ఇక్కడ 3 lakhs పే చేశారు, సడన్ గా రిస్క్ జరిగింది. ఇక్కడ ఎంత ఉంది అమౌంట్? 89,45,550 ఉంది కదా, అది ఇచ్చేస్తారు. ఓకేనా? ఇచ్చేసాక రిమైనింగ్ ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని విఆర్ఎఫ్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ లో మీరు చెప్పినట్టు ఈ 2 amounts అంటే 1,78 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా మేడం? ఓకే ఇది Ah, బీపీఆర్ రైడర్. అదే టర్మ్ బూస్టర్ రైడర్ తీసుకున్నారనుకోండి, డే 1 నుంచి 1,78 lakhs ప్రొటెక్షన్ ఉంటుంది. సో దట్ ఎప్పుడైనా పాలసీ టర్మ్ లో ఎప్పుడైనా రిస్క్ జరగని 1,78,00,000 గ్యారంటీడ్ గా వస్తుంది. పాలసీ అక్కడికి క్లోజ్ అయిపోతుంది టర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ రైడర్ తీసుకుంటే. అండ్ అసలు ఎలాంటి రిస్క్ జరగలేదు అన్నా 1,70,000 అంటే డే 1 నుంచి మనకు ప్రొటెక్షన్ 1,78,00,000 ఉన్నట్టే
టర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ రైడర్ తీసుకుంటే. ఒకవేళ టర్మినల్ ఇల్నెస్ వచ్చింది అనుకోండి, 1 year 78 lakhs లో 89,45,000 ముందే ఇచ్చేస్తారు ట్రీట్మెంట్ చేసుకోమని. ఓకే, తర్వాత రిస్క్ జరిగింది అనుకోండి, ఇంకా రిమైనింగ్ 89 lakhs ఇస్తారు. ఓకే. ఎస్. సో అసలు ఎలాంటి రైడర్ తీసుకోలేదు, బీపీఆర్ కానీ టర్మినల్ ఇల్నెస్ కానీ రైడర్ తీసుకోలేదంటే ఏంటి? సో ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ గా ఏదైనా రిస్క్ జరిగిన ఎక్కడైనా ఈవెన్ 3 lakhs ప్రీమియం పే చేశారు, ఒక రిస్క్ జరిగింది ఫస్ట్ ప్రీమియం కే, సో 89,45,000 ఇస్తారు, పాలసీ క్లోజ్ చేస్తారు. ఓకే, ఎప్పుడైనా మిడిల్ లో రిస్క్ జరిగితే ఇక్కడ ఉన్న నార్మల్ డెత్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పే చేస్తారు, యాక్సిడెంటల్ అయితే అది కలిపి డబుల్ పే చేస్తారు. సో అలా. సో లేదు ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ వరకు ఉంటే 1.78 CR ఇస్తారు. సో దిస్ ఇస్ ద స్మార్ట్ ఇన్కమ్ ప్లస్. సింపుల్గా ఓకేనా? చెప్పాలంటే సీసీబీ కానీ బీపీఆర్ రైడర్ కానీ కేవలం వాళ్ళకి ఏమైనా అయితే కంటిన్యూ కావడానికి ఇస్తాం. ఇది అందరికీ ఇవ్వరు, ఖచ్చితంగా 10th పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం. సో అంటే ఎవరికైనా ఇవ్వచ్చు అనుకొని అందరికీ సీసీబీ రైడర్స్ ఇవ్వడానికి కుదరదు. ఓన్లీ 10th చదివిన నార్మల్ వాళ్ళకు మాత్రమే ఇవ్వచ్చు. అది మిగతా కంటిన్యూ అవుతుంది. ఏదైనా రిస్క్ జరిగితే మిగతా వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. అది ఇవ్వలేని వాళ్ళకి అది కంటిన్యూ కాదు. ఎస్, పాలసీ అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఈవెన్ టర్మినల్ ఇల్నెస్ రైడర్ ఇచ్చినా గానీ రిస్క్ జరిగితే అక్కడికి డెత్ బెనిఫిట్ ఇచ్చి పాలసీ క్లోజ్ చేస్తారు. ఓకేనా? కంటిన్యూ అవ్వదు, ఓన్లీ బీపీఆర్ ఇస్తేనే కంటిన్యూ అవుతుంది. బట్ టర్మ్ బూస్టర్ రైడర్ ఎందుకు ఇస్తాము? ఉన్న కవరేజ్ ని డబుల్ చేసుకోవడానికి ఇస్తాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో బ్రాంచ్ మార్నింగ్ అడగ టైం అయింది అండ్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ టు జాయిన్ మార్నింగ్ అడల్. ఒక్కసారి అందరూ చూసుకోండి, ఎవరికైనా డౌట్ ఉంటే నేను నాది లాగ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక్క నిమిషం అడ్వైజర్ది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి మేడం? సార్ ఏజ్ లిమిట్ నెక్స్ట్ మనకి ఫ్రమ్ స్టార్టింగ్. ఒకసారి మనకి ఎప్పుడైనా డౌట్ వస్తే నేను చెప్తాను, ఇప్పుడు చెప్పకముందు నేను మీకు ఒకటి చూపిస్తాను సార్. ఇది ప్రతి పాలసీకి అవసరం సార్. అవును మేడం, చూపిస్తా చూడండి. ఇప్పుడు స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ పాలసీ తీసుకున్నారు, మీరు జస్ట్ ఏం టైప్ చేయకండి, డైరెక్ట్ గా మీకు ఏజ్ ఎంత లిమిట్ అని డౌట్ వస్తే ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ క్లిక్ చేయండి. సో 2008 అంటే ఫ్రమ్ 18 years నుంచి ఇస్తారు. ఓకేనా? సో పైకి వెళ్ళిపోండి, 60 అంటే 65 years, 18 to 65 years ఇన్ బిట్వీన్ వచ్చేసిందా సార్ ఆన్సర్? ఓకే ఓకే మేడం, థాంక్యూ మేడం. సో అలా మీరు ప్రతి పాలసీకి ప్రతి ఒక్కరు చూసుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం. ఎస్. సో నేను ఈ ఆన్సర్ మీకు ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఈ మార్నింగ్ అడల్లో కానీ ఎక్కడ కానీ అసలు ఎవరిని కానీ మనం ఏజ్ లిమిట్ ఏంటి అని అడగకూడదు. ఏ పాలసీకైనా మనకి ఇక్కడ చూస్తే వచ్చేసేయాలి ఆన్సర్. ఓకే మేడం. సపోజ్ నేను ఈ ఐడితో ఇప్పుడు ఒక లాగిన్ అవుతున్నానండి, మీరు ఒక్కసారి చూసుకోండి ఎలా బ్రాంచ్ మార్నింగ్ ఎడల్కి ఎలా జాయిన్ అవ్వాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి. సో దిస్ ఈస్ ద హోమ్ పేజ్. ఇలా కొంచెం కిందకు వచ్చారంటే 16th అంటే ఇవాళ డేట్ 16th కదా, 16th March లో ఇక్కడ డైలీ మార్నింగ్ హడల్ అని ఉంది చూసారా, డైలీ హడల్ అని ఉంది. ఇక్కడ జాయిన్ నవ్ ఇస్తే మీకు జాయిన్ నవ్ ఇచ్చాక జాయిన్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని ఉంది, కరెక్టేనా? అవును మేడం. ఇది క్లిక్ చేశారు అంటే మీరు డైరెక్ట్ సిద్ధిలో ఉండే మార్నింగ్ అడల్ కి జాయిన్ అయిపోతారు. వై సిద్ధిలో ఉండే మార్నింగ్ అడల్ కి ఎందుకు జాయిన్ అవ్వాలి? సో అక్కడ కూడా మనకు సేమ్ సబ్జెక్ట్ చెప్తారు. ఎస్ యువర్ రైట్ సార్, మంత్లీ పర్ఫార్మెన్స్ అలవెన్స్ అనేది వస్తుంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. సబ్జెక్ట్ తో పాటు మన బ్రాంచ్ లో ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ మేనేజర్స్ ట్రైనర్స్ చెప్తారు. అట్ ది సేమ్ టైం మనకు మంత్లీ పర్ఫార్మెన్స్ అలవెన్స్ కూడా వస్తుంది. సో డోంట్ మిస్ ద మార్నింగ్ అడల్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి.